బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మరి పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక కొన్ని ఏళ్ళు గడిచిపోయింది. కనీసం ఆ కట్అవుట్ అన్న చూద్దామని కొంత ఫ్యాన్స్ అందరూ కూడా చచ్చిపోతున్నారు. సో హరిహర వీరమలలో నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టింద్రు అని. మరి ఎట్లా అనిపిస్తుంది అది చూసిన తర్వాత? చాలా బాగా అనిపించింది అన్న. మొత్తం టిఎఫ్ఐ లో మొత్తం ఒక పండగ వాతావరణం తీసుకొచ్చింది మా పవన్ కళ్యాణ్. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయని చెప్పేసి అని అంటాం కదా. సో బాస్ ఇస్ బ్యాక్ అన్నమాట. ఆయన లైక్ ఎంఎం కీరావని వారైతే లైక్ దుల్లో కొట్టేసింది అన్న. మ్యూజిక్ మాత్రం మస్తు ఉంది. ఒక తమన్ గారే అనుకున్న, తమన్ గారికి మించి మరే లైక్ మ్యూజిక్ అనేది రావడం జరుగుతుంది. లైక్ ఒక్కటి ఇట్లా మ్యూజియం దగ్గర ఇట్లా సాంగ్ లో ఇట్లా చేతి పెట్టుకుంటాడు మా పవన్ కళ్యాణ్. అబ్బా బాబా ఏ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అన్న మాకైతే. లైక్ ఎందుకనంటే చాలా రోజుల తర్వాత చాలా మంది చాలా ట్రోల్ చేసిర్రు. ఏదిరా మీ దేవుడు దేవుడు అని చెప్పేసి నువ్వు అన్నావు, మీ దేవుడు పాలిటిక్స్ లో వెళ్ళిపోయిండు, మా హీరోదే నడుస్తుంది ఇప్పుడు నైజాం అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో అన్నొచ్చిండు, అందరూ ఏమంటారు ఊపిరి పీల్చుకోవాలి, మహేష్ మతి అన్నట్టు అందరు ఊపిరి పీల్చుకోవాలి. కంపల్సరీ టిఎఫ్ఐ లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని బద్దలైపోతాయి. ఈ పాన్ ఇండియా మూవీ కాకపోవచ్చు కానీ ఏ రికార్డ్స్ ఉన్నాయో లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో అవన్నీ లైక్ బద్దలైపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. థియేటర్లు మొత్తం తగలబడిపోతాయని చెప్పేసి అనుకుంటా. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. చాలా మంచిగా ఉంది అన్న. లైక్ మా దేవుడు మళ్ళా మాకు 70mm స్క్రీన్ మీద కనిపించడం. బ్రో ఆ పంచకట్టు కట్టుకొని మీసం తిప్పుకుంటా కట్అవుట్ తో వస్తా ఉంటే ఒక సింహం వచ్చిందని అనుకోవచ్చా? కంపల్సరీ అనుకోవచ్చు అన్న. ఒక అడవిలో ఒక ఏమంటారు పులి ఎట్లా తిరుగుతుందో సేమ్ అట్లా అనిపించింది నాకైతే. ఆ కర్ర ఇట్లా తిప్పుతుంది చూసినావా, ఆ కర్ర ఇట్లా తిప్పుతుంటుంటే లైక్ అబ్బా లైక్ ఏదన్నా సరే ఫ్రేమ్ పుట్టిందే మా పవన్ కళ్యాణ్ కోసమే, లైక్ అంత అందంగా చూపెట్టడానికి అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్ గా సాంగ్ మాత్రం దెబ్బ అదుర్స్ అన్న. లైక్ ఎవడెవడైతే ఇట్లా ట్రోల్ చేస్తుండో రెడీగా ఉండండి. లైక్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరే తగలెట్టుకుంటారు. అంత బాగుంటది సినిమా మాత్రం. మీకు ఎట్లా అనిపించింది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె జారిపోయేలా ఉంది సాంగ్. ఎందుకంటే ఎంత ఎనర్జీగా ఉందంటే సాంగ్, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం. పూర్తి సాంగ్ వచ్చేపటికి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతుంది. మామూలుగా లేదండి. చాలా ఆయన స్టైలే వేరు కదా. ఆయన స్టైలే వేరు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. మరి రీసెంట్ గా అది ఫోటో సంథింగ్ అని కొంతమంది ట్రోల్ చేస్తారు. మరి వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టి అనుకోవచ్చా? ఇప్పుడు పంచకట్టు కిందకి గడితే పొట్ట ఎవరికైనా మానవుడు కనపడుతుంది, మనిషి కానోడు కనపడదు. వాస్తవంగా మీరు అందరూ చెప్పండి, పంచకట్టు మన బొడ్డు కింద కడితే పంచకట్టు గురించి తెలిసినోడు తెలుస్తుంది. ఎవరికైనా పొట్టలాగే కనిపిస్తుంది. 6 ప్యాక్ ఉన్నవాడికి కూడా అలాగే కనిపిస్తుంది. తెలియక సన్నాసులు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు అంతే తప్ప అదేం కాదు. ఇప్పుడు ఈ సాంగ్ చూసి గుండె బద్దలైపోయి ఉంటుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా. ఎవడాడు ఏంటి పవన్ కళ్యాణ్ బాయ్కట్ట? ఈ అమ్మ పవర్ లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు, ఈవేళ పవర్ లో ఉన్నాడు బాయ్కట్ట. అవునా? ఏమో నిజాయితీ చచ్చిపోయిందమ్మా ఆయనలో. నీతి నిజాయితీ పోయి ఏమంటారు ఒక నీచుల్లాగా తయారవుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు ఉద్యోగం లేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ పడి పెడితే ఏం బాగుంటది? ఎవరి ఉద్యోగం ఎందుకు పీక్కుంటాడు? ఆయనకి మరి మరి ముఖ్యమంత్రి పదవి అమ్మో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పీక్కోవడం ఏంది? వాళ్ళు కలిశారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు. ఏముంది సార్, సాంగ్ అద్భుతం సార్. సాంగ్ గురించి వేరే మాటలే లేవు. పగిలిపోయిందంటే అసలు చూడండి, రేపటికల్లా చూడండి, ఎప్పుడు దాకా వద్దు, రేపు పొద్దున కల్లా చూడండి ఎలా ఉంటుందో సాంగ్. గూస్ బంప్స్ అన్న ఆఫ్ కోర్స్ అన్నాయి కదా అక్కడ, మరి ఆ మాత్రం ఉండకపోతే వేస్ట్ అది. అది అసలు ఆయనకి ఏం అవసరం లేదు. ఆ పంచకట్టు గాని ఆ మీసం గాని నడుచుకొస్తుంటే సింహమే అసలు చూస్తే ఇట్లా నిలబడిపోయిన ఎంటికలు మస్తుంది బ్రో, బాగుంది. అంటే ఆయన ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎదుట ఉన్న వాళ్ళ గుండెలో రైళ్లు పరిగెత్తున్నాయి అనుకోవచ్చా? పరిగెత్తాయి అనుకోవచ్చు. మనం చూసాంగా 11 ఇంకేం మాట్లాడడానికి లేదా? సరే బ్రో, కొంతమంది నిన్నటి వరకు ట్రోల్ చేశారు కదా పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా సినిమాలు రాజకీయాలు అవసరమా అని. సో అట్లాంటి వాళ్ళకు ఈ కట్అవుట్స్ ని చూసుకొని ఏం చెప్తారు బ్రో? ఒకటే చెప్తా, మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు అయితే ఏదో రాజకీయాల మీద పడి బాడీని చూసుకోవట్లేదు కానీ మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎట్లుందో. షేక్ ఆడిచ్చిండు బ్రో అప్పుడే. ఏంటి బ్రో అన్నయ్య అంటారు మీరు?
ట్రోలర్స్ అంటారా, ఇంకా ఉండేవాళ్ళే ఎలాగో పట్టించుకోం కాబట్టి ఓకే. సో మరి ఇక్కడ ఈ సాంగ్ లో మంగ్లీ వాయిస్ గానీ ఇందులో అనసూయ కూడా ఉంది. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అసలు అనసూయ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కాబట్టి షాక్ అయినా మేము కూడా. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఫుల్ సాంగ్ గానీ ఇంకా సినిమా గానీ? సినిమా అయితే బాగుంటది బ్రో, ఎందుకంటే అన్నయ్య సెలక్షన్ తెలిసిందే కదా, పిచ్చి తీసుకోడు, తీసుకుంటాడు కాబట్టి సినిమా ఇస్ ఓకే, బాగుంటదని అనుకుంటున్నాం. సాంగ్స్ అంటారా, మొన్న మాట వినాలి సాంగ్ అయితే అసలు లూప్ లో ఇంటనే ఉన్నాం కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అయితే, చాలా బాగుంది సాంగ్. ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చాక చెప్దాం దీని గురించి. మరి అంటే ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మంచి హిట్లు సాధించాయి, హై లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. సో మరి అలాంటి రికార్డ్స్ అన్ని కూడా బదులవుతాయి అనుకోవచ్చా హరిహర వీరమల్లు? హరిహర వీరమల్లు నిజం చెప్పాలంటే హరిహర వీరమల్లు అంతా లేదు, ఓజీ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకున్నా. ఓజీ అంటారా? ఓజీ అంతే, అప్పుడు తమన్ అన్నాడు కదా మీసం పెంచుకుంటున్నా ఓజీ కోసం అని, అంతే ఓజీ. గూస్ బాంబ్స్ వచ్చినాయి అసలుకి, నడుచుకొని వస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అసలుకి. పిఎస్పీకే ఫ్యాన్ ఇక్కడ అసలుకి, విజయవాడ అసలుకే మాది. అదే పవన్ కళ్యాణ్ సినిమా రాక ఒక కొన్ని సంవత్సరాలు అవును, చాలా మంది ఒక ఆకలితో ఒక సినిమా ఎట్లా వెయిట్ చేసి అట్లా వెయిట్ చేస్తున్నారు. సో ఒక్కసారి సాంగ్ ప్రోమో చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఎక్స్పెక్టేషన్స్ లిటరలీ అసలుకి గూస్ బంప్స్ అలా వచ్చేసినాయి. అసలు బాయ్ అసలుకి మాకు ఒక దేవుడి కింద మాకు ఆయన వస్తుంటేనే అసలుకి నెక్స్ట్ లెవెల్. అది ఎట్లా అయినా సరే పీక్ వెళ్ళిపోయింది మూవీ. అయితే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా సినిమాలు అవసరమా, రాజకీయాలు అవసరమా అని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు ఈ సందర్భంగా? ట్రోల్ చేసే వాళ్ళు ఏదన్నా చేస్తారన్న, పైకి ఎదిగాలని తొక్కడానికి, అది ఆ పిఎస్పీకి ఎదగడానికి తొక్కడానికే ఉంటారు వాళ్ళందరూ. అయితే ఈ సాంగ్ ప్రోమో సాంగ్ లో చూస్తే ఆ పంచకట్టు కట్టుకొని మీసం మీద చేసి నడిచి వస్తా ఉంటే ఇట్లా అనిపించింది, ఒక రాజు వచ్చినట్టే ఉంది. సో మన అనసూయ గానీ మంగ్లీ వాయిస్ అదంతా బానే ఉంది. సరే, ఇప్పుడు ఈ సాంగ్ ఇంతకు ముందు ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఆయన పాడింది మాట విలానుకురుడు అని. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? పుష్ప 2 దాటిపోయింది పక్కా. కొంతమంది మరి మా హీరోని ఎవ్వరు కూడా దాటలేరని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు కదా. పిఎస్పీకి అసలు దాటలేదు. అది ఓవరాల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? అన్న అంటే అసలు అన్న అంతే. చాలా ఆఫ్టర్ గ్యాప్ ఆయన పాలిటిక్స్ లో దిగిపోయారు. సో ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ సినిమా అందరూ వెయిటింగ్, ఫ్యాన్స్ అందరం మెగాస్టార్ ఫ్యాన్స్. సో ఆయన నెక్స్ట్ మంత్ రిలీజింగ్ మార్చ్ 28th కి. సో జనాలు ఆయన సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆయన సాంగ్స్ కూడా ఆయనే పాడబడారు ఆ సినిమాలో, చాలా హ్యాపీగా ఉంది. సో మంగళి కూడా బాగా పడింది. అక్కడ ఆయన మీసం కట్టు గానీ పంచకట్టు ఈ లుక్ లో చూస్తే మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, వెరైటీగా ఉంది లుక్. కాస్ట్యూమ్ కూడా చాలా డిజైన్ మంచిగా ఉంది. సో ఆయన ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన సినిమా మీద ఎంట్రీ చూస్తున్నాం. సో ఇంకా వెయిటింగ్, ఇంకా ఫ్యాన్స్ కదా తట్టుకోలేకపోతున్నాం, ఇంకా వెయిటింగ్ స్క్రీన్ మీద. నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కి పొట్టు వచ్చింది, ఆయనకు అవసరమైన విధంగా కొంతమంది రోల్ అవును చేశారు. కుంభమేళ. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్ చూసిన తర్వాత? అట్లాంటి వాళ్ళకి లుక్స్ చూసిన తర్వాత ఇంకా వాడే కింద పడిపోతాడు, అట్లుంటది. సో అందరూ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అన్న. లవ్ యూ ఆల్, బై.